నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ వాల్యూ ఇప్పటివరకే మీ అందరికీ బాగా తెలిసిపోయి ఉంటుంది. రాజకీయాలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లైఫ్లో క్రైసిస్ కానివ్వండి, ఏదైనా లాజికల్గా మాట్లాడడం మన ఛానల్లో సర్వసాధారణం. ఎలాంటి బేషిజాలకు పోకుండా, అనవసరమైన సెంటిమెంట్స్ లేకుండా బ్లాక్ అండ్ వైట్గా ఒక విషయాన్ని మన ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. బ్లాక్ అండ్ వైట్గా ఎందుకు డిస్కస్ చేయాలి? మనము సెంటిమెంట్ని నమ్ముకుంటేనో లేదా థియరీస్ని నమ్ముకుంటేనో జీవితం సాగే రోజులు పోయాయి. మనకు చేతనైతే ప్రజలకు ఉపయోగపడే పాయింట్స్ చెప్పాలి, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి. మనం లాజికల్గా మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎన్ని తప్పులు చేస్తున్నా ఆయన కూడా అలర్ట్ అయిపోతాడు. ప్రజల్లో చైతన్యం వస్తే వారి పట్ల ఉన్న వివక్ష తగ్గుతుంది. రాజకీయంగా మనం ఎంత యాక్టివ్గా ఉన్నా మనం లాజిక్ లేకుండా ప్రశ్నలు వేస్తే రాజకీయంగా మనము ఏదీ రాబట్టలేము. కనుకనే మన ఛానల్లో మనం చాలా ప్రాక్టికల్ విషయాలు అన్బయాస్డ్గా మాట్లాడుతూ ఉంటాం. ఈ నాగేశ్వర్ ఉదంతం ఎలా మెలకువలు తిరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. తెలంగాణ పక్షాన ఏ దాడి చేసినా అది చిల్లర చేష్టాలు అనిపిస్తుంది, కానీ సీరియస్గా లాజికల్గా మనం ఏదో చేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇలా ఎందుకు అనిపిస్తలేదు? తెలంగాణ వాదులు చేసే చర్యలు హాస్యాస్పదంగా, అంటే పిల్ల చేష్టల్లాగా ఎందుకు అనిపిస్తున్నాయి? ఎందుకంటే అవి ఉన్నాయి కాబట్టి. ఏ అజెండానైనా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ప్రాపర్ బ్లూ ప్రింట్తో, ప్రాపర్ లీగాలిటీతో, ప్రాపర్ సపోర్ట్తో, ప్రాపర్ లాజిక్తో మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు జనసేన పార్టీని మీకు టార్గెట్ చేసేది ఉంది. దానికి 101 విధానాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు జనసేన పార్టీని టార్గెట్ చేసి మనకేం దక్కింది అంటే, హోంవర్క్ లేకుండా జనసేన పార్టీని టార్గెట్ చేస్తే మనం నవ్వుల పాలైపోయాం. పోనీ మనకు యావత్ తెలంగాణలో సపోర్ట్ లభిస్తుంది అంటే, నాగేశ్వర్ చేసిన చెత్త పనికి ఎవ్వడు లాజికల్గా పక్కా సపోర్ట్ ఇవ్వలేడు. ఇప్పుడు నాగేశ్వర్ లాంటి వ్యక్తి ఇటువంటి సన్నాసి పని చేసిండు అని ఎవరు ఊహించుకోలేకపోతున్నారు. అది ప్రమాదం. నాగేశ్వర్ తప్పు చేయడు. గంటలు గంటలు ఒక విషయంపై విశ్లేషణ చేసేవాడు ఇలాంటి సిల్లీ స్టూపిడ్ మిస్టేక్ ఎందుకు చేస్తాడు అని ప్రజలకు కూడా నమ్మకం కలుగుతలేదు. నేను చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఎలాంటి ప్రమాదకరమైన కేసులు వేయచ్చు అని ఇప్పుడు కేంద్రం అదే ప్రయత్నిస్తుంది, అంటే బీజేపీ అదే ప్రయత్నిస్తుంది. నాగేశ్వర్ ఏదో గెలికి శునకానందం పొందుదాం అనుకుంటున్నాడు, కానీ ఆయనకు తెలియదు ఆయన చేసిన ఆరోపణలు చాలా గంభీరమైనవి. అనుకుంటే కఠినమైన శిక్షలు విధించవచ్చు నాగేశ్వర్కి. అదేదో గెలుక్కొని పొలిటికల్ స్టామ్ క్రియేట్ చేసి టీడీపీ దీంట్లో శ్రేణుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి బీజేపీ, జనసేన
తెలుగుదేశం మధ్యలో చిచ్చు పెట్టి ఆ ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ చేద్దాం అనుకున్నాడు నాగేశ్వర్, అటర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇప్పుడు కేంద్రం అంటే బీజేపీ కొన్ని నోటీసులు ఆయనకు పంపించింది. దాంట్లో ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి, అంతా ఆషామాషి కాదు. అది హోమ్ మినిస్టర్, ఇండియన్ హోమ్ మినిస్టర్ ఒక కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో మాట్లాడిన విషయం నీవు ఎట్లా కాన్ఫిడెంట్గా బయట అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చెప్పగలిగావు అని ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యి మన నాగేశ్వర్ నోటికి వచ్చినట్టు వాగాడు. నేను దాన్ని మీ అందరికీ విశ్లేషణలో చెప్పాను. మన విధవాళ్ళంతా కుక్కల్లాగా ప్రెస్ క్లబ్లో అరిచి మరి జనసేన ఏమన్నా బుర్రున పనిచేసింది అంటే వాడిని తెచ్చి కూర్చోబెట్టింది నాయకట. వాడికి మాట్లాడడానికి రాదు, అసలు సబ్జెక్టు తెలియదు, వాగిండు, సారీ చెప్పిండు, తన్నించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇది అనవసరం. ఎందుకంటే మీరు హోంవర్క్ చేయకుండా మీరు ప్రతిదాడి చేసినా అది నిలవదు అని మీకు కూడా తెలియాలి. అది కాకుండా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంట్రీ అంటున్నారు. ఇవన్నీ రైట్ టైం కాదు. వివాదం ఉన్నప్పుడు మూసుకొని కూర్చోవాలి. ప్రాపర్ హోంవర్క్ తర్వాత మీరు రీలాంచ్ చేయాలి. ఇది స్ట్రాటజీ. ప్రాక్టికల్గా ఇది స్ట్రాటజీ ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు, అందరూ ఇరువైపులా తొందరపడుతున్నారు. జాగ్రత్త పడండి. దీని లాభం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. మనము చాలా ప్రాక్టికల్గా ఉండాలి. తెలంగాణ వాళ్ళు మనము పక్కా సోమరిపోతులు. తెలంగాణలో పండుతున్న పంటలను కోయడానికి, ఈవెన్ పత్తి తెంపడానికి, మల్లెపూలు తెంపడానికి కూడా బీహారీ లేబర్లు, పాలు పితకడానికి కూడా బీహారీ లేబర్లు అవసరమా? మన దగ్గర అంత ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉందా అంటే లేదు. 70% అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న తెలంగాణలో ఇప్పుడు 70-80% బీహారీ కూలీలతో మనము అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేపించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ 70% నిరుద్యోగులు ఎవడు చేన్లల్లో పని చేసేదానికి ఇష్టపడటం లేదు. రోజుకు 400-500 కూలీ ఇచ్చినా వస్తలేరు అంటే వీళ్లకు బాగా బలుపు సోమర్థనం ఎక్కువైపోయింది. అంటే ఇలాంటి పరిస్థితులు పెట్టుకొని మీ ల్యాండ్కు ప్రైజెస్ రావాలి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ బిజినెస్ సెన్స్ ఉంది కాబట్టి, హైదరాబాద్లో పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి మన పరిస్థితి కొద్దిగా బాగుంది. పని కట్టుకొని ఆంధ్ర వాళ్ళ వెంటబడి తరిమి కొట్టిన మాత్రాన మీ బతుకులు బాగుపడతాయని అంటే 0 ఛాన్సెస్ ఉన్నాయి నా ప్రకారం. వాళ్ళు గెలుకుతున్నారు, వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు, వాళ్ళు డెవలప్మెంట్లో పాల్గొంటున్నారు కనుక హైదరాబాద్కి కాస్తో కూస్తో డిమాండ్ ఉంది. వాళ్ళు పక్కకు జరిగారంటే మీకు తినడానికి గింజలు కూడా బీహారీలే కోసి ఇవ్వాలి. కాబట్టి మనము అంటే బీహారీలపై ఆధారపడ్డాము అంటే మనం మన పెరట్లో పండించిన పంటలు మనం తీసుకోలేకపోతున్నాము అంటే అది పెద్ద దురదృష్టం అనుకోవాలి. మనం పెద్ద రిచ్ పీపుల్ అనుకోవద్దు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రియల్ ఎస్టేట్ యొక్క ఆత్మను మీరు ఎక్కడనో గెలుకుతున్నారు. కాబట్టి ఇరుపక్షాలు కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ఇక్కడున్న లక్షలాది ఆంధ్ర ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గమనించాలి. ఇక్కడ పిచ్చోళ్ళు తెలంగాణ మూర్ఖులు నోటుకొచ్చినట్టు వాగితే అసలు ఆంధ్ర వాళ్లకు కోపం వస్తే దాని పర్యవసానాలు కూడా మనం గమనించాలి. ఈ పిచ్చిన కొడుకులు తెలంగాణ కొడుకులు అసలు వీళ్ళు తెలంగాణ వాదులుగా తమకు తాము ముద్ర వేసుకొని తెలంగాణ తరఫున మాట్లాడడం మన దురదృష్టం. ఇవన్నీ ఒక చోట ఉంటే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందంటే రాజకీయంగా ఒక 2-3 విధాలుగా కొన్ని విషయాలు జరగబోతున్నాయి. నేను చెప్పినట్టు హైదరాబాద్పై కంప్లీట్ డామినెన్స్ ఆంధ్ర వాళ్ళది కాబోతుంది. మనం అందరం రెడీగా ఉండాలి. మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలం?
ఈ డామినెన్స్ని తగ్గించాలి అంటే మనము కమర్షియల్గా డెవలప్ కావాలి, అగ్రికల్చర్గా డెవలప్ కావాలి, అదే కాకుండా కాంట్రాక్ట్స్ దక్కించుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, లాబింగ్ కెపాసిటీ ఉండాలి. ఇవన్నీ లేకుండా పిచ్చి బాగుళ్ళు వాగి ఇక్కడి నుంచి ఖాళీ చేసుకోండి, అక్కడి నుంచి ఖాళీ చేసుకోండి అనే హక్కు ఈ ఫెడరల్ సిస్టంలో ఎక్కడ లేదు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, గృహాలు కట్టుకోవచ్చు. ఓటు మాత్రం ఆధార్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి వేయాలి. అది తప్ప మిగతాది ఏదైనా ఏ దేశంలో ఎక్కడైనా ఎవరైనా తమ స్టేట్ లాస్ని లోబడి ఎవరైనా కృషి చేసుకోవచ్చు. అంటే ఇదంతా ఇలా జరుగుతుంటే ఇప్పుడు రాయదుర్గంలో 237 crores పర్ ఎకర్ అమ్ముడుపోయింది. ఇది ఒక్కరోజు బుడగలాగా, ఎందుకంటే ఇది రిగ్డ్ ఆప్షన్ అని క్లియర్గా తెలుస్తుంది. సంవత్సరంన్నర క్రితం నియోపోలిస్లో 100 కోట్లు, 6 నెలల క్రితం ఇదే రాయదుర్గంలో పక్క ప్లాటు 140 నుంచి 170 కోట్లు పోయింది. ఇప్పుడు 6 నెలల తర్వాత 237 కోట్లు అంటే ఇది రిగ్గింగ్ కాకుండా ఇంకేమి. అంటే ఇక్కడి నుంచి ఓఆర్ఆర్ పట్టుకొని మనం ఫ్యూచర్ సిటీ దిగిపోతే ఎకరం ప్రభుత్వం 16 లక్షలు ఇస్తుంది. ఇదే ఓఆర్ఆర్ ఇక్కడి నుంచే రాయదుర్గం నుంచి ఓఆర్ఆర్ పట్టుకొని అర్ధ గంటలో, మీరు చెప్తున్నారు కదా అర్ధ గంటలో మీరు ఫ్యూచర్ సిటీ చేరుకోవచ్చు అని, ఫ్యూచర్ సిటీలో ఇదే ప్రభుత్వం 16 లక్షలకు అమ్మేస్తుంది, కాంపన్సేషన్ ఇస్తుంది రైతులకు. బయట ప్రైస్ కూడా 1.5 crore ఉంది. అర్ధ గంట 237 కోట్లకు పోయే ఒక ఎకరం భూమి పోయే ఏరియా నుంచి అర్ధ గంట ప్రయాణం చేస్తే ఎకరం 1.5 2 కోట్లకు మించలేదు. మరి ఎవరైనా 277 కోట్లు పెట్టి ఎకరం ఎందుకు కొనాలి? కరెక్టా కదా? అయితే 237 కోట్ల మనం జస్ట్ బేసిక్ క్యాల్కులేషన్ చేద్దాం. 100 కోట్లకు నియోపోలిస్లో కొన్నా ప్రాబ్లం లేదు అని చెప్పినా నేను, ఎందుకంటే రికవరీ అవుతుంది. రాయదుర్గంలో 140 కోట్లు పెట్టినా రికవరీ అవుతుంది అని చెప్పిన, కానీ ఇప్పుడు 237 కోట్లు అనేది లాస్ అవుతుంది. ఎందుకు? ఒక 220 ఫ్లాట్లు కట్టే ఒక సమూహము 1.5 acre కావాలి అంటే 140 ప్లస్ అంటే 360 కోట్లు పెడితే మనం ఒక 220 ఫ్లాట్లు, 200 ఫ్లాట్లు అనుకోండి, 200 ఫ్లాట్లు కట్టే ఒక సమూహం అంటే హై రైజ్ కట్టొచ్చు. దానికి 1.5 acre కావాలి మినిమం. బేసిక్ క్యాల్కులేషన్ చేద్దాం. ఇప్పుడు నియోపోలిస్ టైప్ క్యాల్కులేషన్ చేద్దాం. చేస్తే ఇక్కడ 200 ఫ్లాట్లు మనం 2 కోట్లకు అమ్ముకున్నా, ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లకు అమ్ముకున్నా, ఇక్కడ ఖర్చుకు అమ్మేదానికి సమానమవుతుంది. ఎంత ఘోరం ఉందంటే ఇప్పుడు మీరు 360 కోట్లు ఒక 200 ఫ్లాట్స్ కట్టడానికి మీరు సిద్ధపడితే అక్కడ 1.5 acre కావాలి మినిమం. అంటే 360 కోట్లు ఉట్టి భూమి, 50 కోట్లు ఉట్టి కట్టడానికి ఫ్లాట్లు, 50 crores. అంటే వీళ్ళు పెట్టుబడి ఏం పెట్టినరు దానికి ఈక్వల్ అయిపోతుంది. మళ్ళీ అప్రూవల్స్, హంగులు, క్లబ్ హౌజులు, నానా బీభత్సం చేసే వరకు డెఫినెట్లీ లాస్ వస్తుంది. లాస్ రాకుండా కమర్షియల్గా అమ్మాలి అంటే మీరు అన్ని అంతస్తులు కట్టలేరు, కొన్ని అంతస్తులు కట్టాలి. కొన్ని అంతస్తులు కడితే అది టాలీ కాదు. 200 ఫ్లాట్స్ కడితే వీళ్ళకి 10-20 కోట్లు మిగులుతాయి ఎక్స్ట్రా. అంటే టోటల్ 400 కోట్లు ఖర్చు చేస్తే 10-20 కోట్లు మిగులుతాయి. ఎవరు అటువంటి ప్రాజెక్ట్ అయితే చేయరు కదా. సింపుల్ క్యాల్కులేషన్ చెప్తారు, నోటి క్యాల్కులేషన్ ఇది. నియోపోలిస్ అక్కడ 2 కోట్లు 3 కోట్లు ప్లాన్ చేశారు, గోల్డెన్ మైల్. అది వినా అమ్ముడుపోతే లాభమే, 100 కోట్లు పెట్టిన. మనం 140 కోట్లు పెట్టారు రాయదుర్గంలో, అక్కడ కూడా
గిట్టుబాటు అవుతుంది. ఒక 200 ఫ్లాట్లు కడితే గిట్టుబాటు అవుతుంది. కానీ 237 కోట్లు అనేది అది డైజెస్ట్ చేసుకోలేని రేటు. అక్కడ ఎలాంటి బిల్డింగ్ కట్టినా, కమర్షియల్ కట్టినా, రెసిడెన్షియల్ కట్టినా 2 కోట్లు యావరేజ్ ఫ్లాట్ పెట్టుకుంటే అవి లాస్లోనే ఉంటుంది ఆ ప్రాజెక్ట్. లేదు మేము 4 కోట్లకు అమ్ముతా అంటే డబుల్, 4 కోట్లకు అమ్ముతా అంటే కుక్కలు ఉడుగున్నాం. కాబట్టి 2 కోట్లు ఫ్లాట్ అమ్మినా మీకు గిట్టుబాటు కానప్పుడు, మీరు 4 కోట్లు పెట్టే సిచ్యువేషన్ లేనప్పుడు, ఎకనామిక్ సిచ్యువేషన్ లేనప్పుడు మీరు ఈ 237 క్రోర్స్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రభుత్వానికి డబ్బు పోతుంది, ఓకే, నో ప్రాబ్లం. కానీ రాయదుర్గంలో 277 కోట్లు పెట్టి దాన్ని ఆ ప్రాజెక్ట్ని సస్టైన్ ఎట్లా చేస్తారు? చేయలేరు. అంటే మనకి ఏం తెలుస్తుందంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా మారుతుంటే అంత రిగ్గింగ్ చేస్తున్నారు. అంటే ఒక 2 ప్లాట్లను చూపించి మొత్తం హైదరాబాద్ సిటీని అమ్మే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది ప్రజలు కూడా గమనించారు. అందుకోసము 100 crores నియోపోలిస్కి వచ్చినంత హైప్ 140 crores రాయదుర్గంకి రాలేదు. 140 to 170 crores రాయదుర్గం, ఆ హైప్ రాలేదు. లైట్ తీసుకున్నారు. రిగ్గింగ్ అని క్లియర్లీ తెలిసిపోయింది. ఇప్పుడు 170 crores నుంచి 237 crores వస్తే అందరూ నకిలీ అనుకుంటున్నారు. అంటే రియలీ ఇది ఘోరం. ఇప్పుడు నియోపోలిస్ వాడు కామ్గా కూర్చొని ఆఫ్టర్ 1.5 year రాయదుర్గంలో 240 crores పోతే నా ల్యాండ్ 200 crores అమ్మేసుకోవచ్చు. అంటే ఉట్టి 1.5 year వెయిట్ చేస్తే 100 కోట్ల 200 కోట్లు అమ్మేయచ్చు. ఎందుకు? రాయదుర్గంలో పక్క ప్లాట్ 140 కోట్లు నుంచి 170 కోట్లకు పోయింది. వాడు జస్ట్ 6 months ఆగితే వాడు పక్క ప్లాటే 240 crores పోయింది. అంటే వాడు అట్లీస్ట్ 220, 210 అమ్ముకోవచ్చు కదా. అంటే ప్రాఫిట్ ఏమి? 60 కోట్ల ప్రాఫిట్, 140 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 60 కోట్ల ప్రాఫిట్ 6 నెలలు. అంటే బిల్డింగ్ కట్టే అవసరం లేదు. ఉట్టి ప్లాట్లు కొనడము, పెట్టుకోవడము, 6 నెలల పక్కకు ఆక్షన్ అవుతుంది. ఆక్షన్లో ఒక 50-60% ఎక్కువ వెళ్తుంది, అమ్మేసుడే. దీన్నే రియల్ ఎస్టేట్ అంటారా? మీరే గమనించండి. నేను చెప్తే మీకు ఏదో విచిత్రం అనిపించింది. నియోపోలిస్ 100 crores నాన్ సెన్స్ అంటే అయినా గిట్టుబాటు అయింది. నియోపోలిస్లో 100 కోట్లు ఫ్లాట్ రేట్ లెక్కేసుకుంటే. కానీ ఇక్కడ అసలు డైజెస్ట్ కావడానికి కూడా ఛాన్స్ లేవు. ఎంత రాయదుర్గమైనా, ఏ దుర్గమైనా ఇప్పటి పరిస్థితిలో నేను చెప్తున్నా, అక్కడి నుంచి 1/2 hour డ్రైవ్ ORR టు ఫ్యూచర్ సిటీ 1.5, 2 crores, 3 crores ఎక్కర్. 230 కోట్లు పెట్టే బదులు అక్కడ ఒక 400-500 ఎకరాలు కొనేయచ్చు, లేదా 100 ఎకరాలు కొనొచ్చు కదా. 50-100 ఈజీ కొనేయచ్చు. ఎందుకు కొట్టలేరు? 270 కోట్లు పెట్టే బదులు 100 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో కొంటే రేపు అవే 150 కోట్లు 100 కోట్లకు నియోపోలిస్ పలికితే ఇంకా ఏం చేసే అవసరం లేదు. లైఫ్ అంతా కన్స్ట్రక్షన్ అవసరం లేదు, కొని పెట్టుకోవాలి అంతే. అర్ధగంట డ్రైవ్కు మీరు ఎందుకు విలువ ఇస్తలేరు? ORR పై అర్ధగంట డ్రైవ్ చేస్తే మీరు ఫ్యూచర్ సిటీ కదా. మరి 240 కోట్లు పెట్టే బదులు ఫ్యూచర్ సిటీలో 3 కోట్లకు దొరుకుతుంది ఎకరా. కొనేసేయండి ఒక 100 ఎకరాలు, 50 ఎకరాలు, పోయేదేముంది? ఒక ఎకరాకు మీకు అంత పలికినప్పుడు మీరు 1 ఎకరా బదులు అక్కడ 100 ఎకరాలు కొనొచ్చు, 50 ఎకరాలు, 60-70 ఎకరాలు కొనొచ్చు. కొనేసేయండి. అంత కాన్ఫిడెన్స్ లేదా ఫ్యూచర్ సిటీ మీద? ముఖ్యమంత్రి అన్ని పనులు వదిలేసి ఫ్యూచర్ సిటీ వెనకబడ్డాడు. చాలా మంది ఫ్యూచర్ సిటీలో ఇంకా వేరే వెస్ట్ హైదరాబాద్కి ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీకే ఫ్యూచర్ ఉందని చెప్తున్నారు. ఇంత గట్టిగా చెప్తున్నప్పుడు మీరు అక్కడ పోయి 70-80 ఎకరాలు ఎందుకు కొనలేరు? ఇక్కడ ఎకరం ఎందుకు కొంటున్నారు? విచ్ ఇస్ నాట్ ఫీజిబుల్. ఇప్పుడు మనం చేతి లెక్కలు వేసుకుంటే ఇది లాస్. ఎంత గట్టిగా మార్జిన్ పెట్టుకున్నా 20 కోట్ల కన్నా ఎక్కువ వస్తలేదు. అంటే 400 కోట్లు ఖర్చు పెడితే 20 కోట్ల లాభం వస్తుంది. జనరలీ రియల్ ఎస్టేట్లో 400 కోట్లు పెడితే 1600 కోట్ల లాభం ఆశించే ప్రాజెక్ట్స్ ఉన్నాయి చుట్టుముట్టు. అలాంటప్పుడు ఇక్కడ రాయదుర్గంలో 400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఇంక్లూడింగ్ బిల్డింగ్ ఛార్జెస్ మనకు 10-20 కోట్లు మిగులుతుంది.
ఎవడు చేస్తాడు అక్కడ? ఎందుకు కొన్నారు అక్కడ? ఈ ప్రశ్నలు అయితే వస్తాయి. దీనికి జవాబు ఉందా? లేదు. కాకి లెక్కలు వేసుకుంటేనే లాస్ వస్తుంది. ప్రాక్టికల్గా ఇప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలంటే 4 ఏళ్ళు పడుతుంది. 4 ఏళ్ళ వడ్డీ వేసుకోండి అంటే ఒక ఫ్లాట్ 4 కోట్లకు పోవాలి, పోదు. 2 కోట్లకు పోతే 10 కోట్ల ప్రాఫిట్ వస్తుంది, 10-20 కోట్ల ప్రాఫిట్ మిగులుతుంది. మరి ఎందుకు తీసుకున్నట్టు ఆ భూమి? లాస్ట్ ఇయరే 140 crores ఎందుకు అవుట్ బిడ్ కాలేదు? 200 కోట్లకు పోవచ్చు కదా. ఇప్పుడు 140 నుంచి 170 కోట్లకు ఎందుకు ఉన్నారు రాయదుర్గంలో? అప్పుడు 200 కోట్లకు ఎందుకు పోలేదు? ఇప్పుడు 240 కోట్లు ఎందుకు పెడుతుండ్రు? అప్పుడు కూడా ఈ FSA లిమిట్స్ అవే ఉన్నాయి కదా, ఫ్రీ FSA లిమిట్స్ ఎన్నైనా కట్టుకోండి అని. మరి ఎందుకు చేయలేదు? జవాబు ఉందా? లేదు. అందుకోసం హైదరాబాద్ ఫేక్ రియల్ ఎస్టేట్ అనడానికి దీనికన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు మనకు. ఇప్పుడు రాయదుర్గం నుంచి మీరు 15 minutes డ్రైవ్ పోతే 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్లు. హాఫ్ అన్ అవర్ డ్రైవ్ తీసుకొని ఫ్యూచర్ సిటీకి వస్తే 3 కోట్లు. ఏం లెక్క ఇది? ఇప్పుడు 270 కోట్లు, 240 కోట్లు పెట్టే బదులు ఫ్యూచర్ సిటీకి వచ్చి 70 కోట్లు తీసుకొని ఒక పెద్ద IT పార్క్ తీయొచ్చు కదా అక్కడ శ్రీశైలం హైవే మీద. ఓఆర్ఆర్ పట్టుకుంటే మీరు అర్ధగంటలో మీరు రాయదుర్గం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రాయదుర్గంలో 240 crores బట్టి ఎకర్ కొనే బదులు ఇక్కడ 70 ఎకరాలు కొని ఇక్కడి నుంచి కమ్యూనిటీ చేసిన ఓఆర్ఆర్ ఎక్కినా మీరు అర్ధగంటలో రాయదుర్గంలో ఉంటారు కదా. ఇప్పుడు రాయదుర్గం కూడా అర్ధగంటలో మీరు ఫ్యూచర్ సిటీకి రావచ్చు. 70 ఎకరాల క్యాంపస్లో ఉండొచ్చు. మీరు 1 acre క్యాంపస్లో ఎందుకు ఉండాలి? సింపుల్ లెక్క అర్థమవుతుందా లేదా? కనుక మనం నియోపోలిస్లో ఉన్న హైప్ రాయదుర్గం 140 crores లేదు, 170 crores లేదు. ఇప్పుడు 240 అనేది ఫేక్ అని అందరికి అర్థమైపోయింది. స్పందన లేదు. ఫస్ట్ డే అన్నారు అంతే, కథం. అంటే నమ్మశక్యంగా లేదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని దీంతో తేలిపోతుంది. నేను అందరికీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ అనేది ఒక హైప్ చేసిన మాడ్యూల్ అది. ఇప్పుడు జరుగుతున్నది అనవసరంగా జరుగుతున్న గొడవలు, ఇవన్నీ చిల్లర గొడవలు. దీనివల్ల పెద్దగా హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినదు, ఆంధ్ర ఇమేజ్ దెబ్బతినదు. కానీ డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది. రాజకీయంగా డిస్టర్బెన్స్ జరగవచ్చు, కానీ ఆర్థికంగా హైదరాబాద్ చితికిపోతూనే ఉన్నది. పోనీ ఆంధ్ర బలిష్టంగా మారుతుంది అంటే అక్కడ అన్ని తికమక పరిస్థితులు ఉన్నాయి. ఏది పర్మనెంట్గా రాజకీయంగా ఒత్తిడి తెచ్చి దీన్ని స్టేబుల్ చేసే పొజిషన్ ఆంధ్రాలో లేదు. ఎన్ని పవర్ ప్లాంట్స్, ఎన్ని ఈ డేటా సెంటర్లు, ఎన్ని స్టీల్ ప్లాంట్స్ అలౌ చేస్తున్నా మనకు వస్తున్నా అక్కడ రావాల్సిన నమ్మకం అక్కడ లేదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అనే న్యూస్ ఎంత బలంగా ఉందో అంత బలంగా ఇప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, డేటా సెంటర్ కానివ్వండి, ఇతరత్ర ప్లాంట్స్, ఆటోమొబైల్ ప్లాంట్స్ ఏది పెడుతున్నా ఇక్కడ వచ్చినంత హైప్ అక్కడ క్రియేట్ అవుతలేదు. ఇప్పుడు హైప్ క్రియేట్ కాదు, కమర్షియల్ వాల్యూస్ అక్కడెక్కడ ఉంటాయో, అమరావతి ప్రాబ్లం ఎంత గంభీరం అవుతూ ఉంటుందో, ఒక పర్మనెంట్ క్యాపిటల్ ఎంత దూరం అవుతూ ఉంటుందో, ఎన్ని డౌట్స్ క్రియేట్ అవుతుంటాయో, ఆంధ్ర అప్పటి వరకు స్టేబుల్ కాదు. నేను అందుకోసం హెచ్ఆర్పై దృష్టి పెట్టండి, టూరిజంపై దృష్టి పెట్టండి, లివబిలిటీ, కాస్మోపాలిటన్ నేచర్పై దృష్టి పెట్టండి. దయచేసి నా మాట వినండి. ఆంధ్ర వాళ్ళు కూడా వినండి, తెలంగాణ వాళ్ళు కూడా వినండి. చిల్లరగా దీనిలోకి పోకండి. ఆల్రెడీ హైదరాబాద్ పరిస్థితులు రియల్ ఎస్టేట్లో భయంకరంగా ఉన్నాయి. ఈ 240 crores ఎవరు నమ్ముతలేడు, నవ్వి ఊరుకున్నారు అందరు. కాబట్టి ఆ కాలం పోయింది, కాలానికి చెల్లు చీటి పడింది. అందరికీ సిచ్యువేషన్ అర్థమవుతుంది. AI వల్ల కోట్ల జాబ్లు పోతుంటే వీళ్ళు రియల్ ఎస్టేట్లో రిగ్గింగ్ చేస్తున్నారని క్లియర్లీ అర్థమైపోతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇక మర్చిపోండి, దాంట్లో రిటర్న్స్ రావు, 10 years వరకు రావు. కాబట్టి మీలో మీరు స్పర్ధలు పెంచుకొని అనవసరమైన మాటలు మాట్లాడి అటు ఆంధ్రాకు డ్యామేజ్ చేసినట్టు అవుతుంది, ఇక్కడ తెలంగాణ హైదరాబాద్కి తీవ్రమైన డ్యామేజ్ అవుతుంది. కాబట్టి
కాస్త ప్రజల గురించి ఆలోచించండి, వాళ్ళ స్థితిగతుల గురించి ఆలోచించండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించండి అని అందరినీ కోరుకుంటూ అట్లీస్ట్ ప్రజలైనా సెన్సిబుల్గా బిహేవ్ చేయండి. వీడిని ఖాళీ చేయని వాళ్ళు వెళ్ళిపోవని వీళ్ళు, మేమెందుకు రావద్దని వాళ్ళు రెచ్చగొట్టడం, ఇవన్నీ మానుకొని క్రైసిస్ టైంలో ఐకమత్యంగా ఉంటే రేపు ఎలాగైనా సర్వైవ్ కావచ్చు. కానీ క్రైసిస్ టైంలో మనమే కొట్టుకొని చేస్తే రేపు మనకే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, మనకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు రేపు తెలంగాణ వాళ్ళు కూడా పోయి ఆంధ్రాలో వర్క్ చేసే సిచ్యువేషన్ ఉండాలి. కాబట్టి నేను నిన్న చెప్పినట్టు వాళ్ళు కూడా భరించాలి, మనం కూడా భరించాలి. ఇద్దరు భరిస్తే అట్లీస్ట్ ఇక్కడున్న మానవాళి అక్కడున్న మానవాళి కొద్దిగా అంటే గట్టెక్కే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. లేకపోతే మనం వైరం పెంచుకుంటే రేపు బతకలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి తప్ప మనకి లాభం రాదు. కాబట్టి అందరూ సెన్సిబుల్గా ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించండి. రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, పార్టీలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కాస్త శాంతించండి. ఇది మనం కొట్లాడుకునే టైం కాదు, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలని అందరూ దృష్టి పెట్టాలని అందరినీ సవినయంగా మనవి చేస్తూ, ఈ చిల్లర మనుషుల మాట వినకుండా మీ లైఫ్ సైడ్ ఫోకస్ చేయండి. వీళ్ళు ఎలాగూ సమాజాన్ని మార్చలేరు కానీ అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని పక్కన పెట్టి మానవ మనుగడ గురించి అందరూ ఆలోచించాలని ఇరు పక్షాలను కోరుకుంటూ నమస్కారం.